హాయ్, నా పేరు అర్జున్. అయితే నేను ప్రెజెంట్ మనకి బాగా స్కామ్ ఎక్కువ దేని మీద జరుగుతుందంటే, కాల్ ఫార్వర్డింగ్ స్కామ్ బాగా ఎక్కువ జరుగుతుందండి. అంటే మన ఇన్ఫర్మేషను బయటికి వెళ్ళడం, దాని నుంచి ఆళ్ళు మిస్‌యూజ్ చేయడం చాలా ఎక్కువగా ఉన్నది. అయితే దీంట్లో కాల్ ఫార్వర్డింగ్ అనేది బాగా ఎక్కువుంది. ఇది కూడా ఎలా చేస్తున్నారంటే, సపోజ్ మనం ఏదైనా ఫుడ్ డెలివరీ చేసామనుకోండి, ఏదో ఫుడ్ డెలివరీ పెట్టుకున్నాం, లేదంటే ఏదైనా ఆర్డర్స్ పెట్టుకున్నాం. వాళ్ళు తెలివిగా ఏం చేస్తున్నారంటే, మనం పెట్టుకున్నట్టే వాళ్ళు ట్రాక్ చేశాక ఆ పర్టిక్యులర్ ఎవరైతే ఈ స్కామ్‌కి సంబంధించిన వాళ్ళున్నారో, వాళ్ళు మనకి సింపుల్‌గా కాల్ చేసి, ఇలా మా ఏజెంట్ మీరు ఏదో డా సంథింగ్ ఏదో వస్తువు ఆర్డర్ పెట్టుకున్నారు కదా! దానికి సంబంధించి మీకు డెలివరీ ఇవ్వడానికొచ్చారు. బట్ ఏంటంటే మిమ్మల్ని రీచ్ అవ్వలేకపోతున్నారు. మీరేంటంటే ఒకసారి మా ఏజెంట్‌ని కాంటాక్ట్ అవ్వండి. మీ లొకేషన్ కరెక్ట్‌గా షేర్ చేయడానికి అని చెప్పి, వాళ్ళొక నంబర్ చెప్తారండి. *401#. ఈ నంబర్ డయల్ చేసి, ఆ పర్టిక్యులర్ పర్సన్ ఎవరైతే ఏజెంట్ ఉన్నాడో వాడి ఫోన్ నంబర్ చెప్తారు. దానికి ఆ నంబర్ యాడ్ చేసి డయల్ చేయమని చెప్తారు. వన్స్ మనది చేసిన దగ్గర నుండి మనది ప్రతి కాల్ ట్రాక్ అవుతదన్నమాట. అంటే మనం ఏది చేసినా కూడా మనం కంప్లీట్‌గా మన ఫోన్‌లో మనం ఏదైతే యాక్టివేట్ చేస్తామో మాక్సిమం అన్నీ ట్రాక్ చేస్తారు. అంటే మన పర్సనల్ విషయాలు గాని, లేదంటే బ్యాంక్‌కి సంబంధించినయి గాని, ప్రతీదీ వాళ్ళు ట్రాక్ చేయడానికే మనం ఇచ్చేసినట్టే. సో, ఏంటంటే మీ ఫోన్స్ కూడా అలా ట్రాక్ అయినయో లేవో మీరు తెలుసుకోవాలనుకుంటే గనక, మీ మొబైల్‌లో *67# డయల్ చేస్తే మీకు ప్రాసెస్ జరుగుతుంది. జరిగాక మీకు పాపప్ వస్తుందండి. ఏంటంటే, ఇన్‌కేస్ మీ కాల్స్ గనక అలా ఫార్వర్డ్ అవుతున్నట్టయితే గనుక వాయిస్ కాల్ అనొచ్చి ఫార్వర్డింగ్ అని వస్తుంది. అలా అయితే మీది ఇబ్బంది. అంటే మీ కాల్స్ ఆల్రెడీ ఫార్వర్డ్ అయిపోతున్నట్టు. ఇన్‌కేస్ అలా అవ్వకపోతే గనక మీదెలా వస్తుందంటే వాయిస్ కాల్స్ దగ్గర డిజేబుల్ అని వస్తుంది. సో, ఇబ్బంది లేదు. సో, ఎవరైతే ఫార్వర్డింగ్ అని వస్తుందో మాత్రం దాన్ని అక్కడితో మనం ఆపుకోవాలనుకుంటే మాత్రం *0002# డయల్ చేస్తే అది ఆటోమేటిక్‌గా స్టాప్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఈ డిజిటల్ లైఫ్‌లో మన ఇన్ఫర్మేషన్ బయటికెళ్ళడం అంటే అది చాలా రిస్క్ అండి. అంటే ప్రతి విషయం మనం బయటికెళ్ళిపోతుంది. సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుద్దనే ఉద్దేశంతో మీకు చెప్తున్నాను. థాంక్ యూ.